హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రీడ్ విత్ ఇషు. శ్రీ శివ మహాపురాణం విద్యేశ్వర సంహిత చదువుకుంటున్నామండి. శివపురాణం స్టార్ట్ చేసి 10వ రోజండి ఈరోజు. మీరు ఫస్ట్ ఈ వీడియో క్లిక్ చేసినట్లయితే అర్థం కాకపోవచ్చు. ఒకసారి ఇంతకు ముందు వీడియోలు కూడా చూడడానికి ట్రై చేయండి. నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. డైలీ వస్తాయి వీడియోస్. నిన్నటి భాగంలో ఋషులు అడిగిన ప్రశ్నకి సూత మహర్షి ప్రతిమా పూజా విధానం గురించి, ఆస్తిక్యం గురించి, తల్లిదండ్రుల గురించి చెప్పారండి. ఇంకా సూత మహర్షి ఏం చెప్పారో కంటిన్యూ చేద్దామండి ఇవాళ. మునులారా, వేదం యొక్క అంతరంగాన్ని, అతి రహస్యమైన దానిని విప్పి చెబుతున్నాను వినండి. భర్గుడు పురుషుడు, భర్గ ప్రకృతి. వ్యక్తం కాని అంతరధిష్టానం గల గర్భమే పురుషుడు అని చెప్పబడుతున్నాడు. లెస్సగా వ్యక్తమయ్యే అంతరధిష్టానం గల గర్భం ప్రకృతి. అందువల్ల గర్భం పురుషుడే. ఈ జగత్తుకు పురుషుడు తండ్రి గనుక గర్భవాన్ అని పిలువబడుతున్నాడు. పురుషుడు ప్రకృతిల కలయిక మొదటి జన్మ అని, ప్రకృతి నుండి జగత్తు వ్యక్తమగుట రెండవ జన్మ అని గ్రహించండి. జీవుడు తన జనన మరణాలను, తిరిగి పునర్జన్మను పురుషుడు నుండే పొందుతున్నాడు. మాయా ప్రభావం చేత మరో రూపంలో వ్యక్తమగుటే జన్మ. జన్మించినది మొదలుగా జీర్ణమయ్యే అంటే నశించే స్వభావం కలవాడు గనుక జీవుడు. పుట్టింది మొదలు పాశములచే బంధింపబడినవాడు అని జీవ శబ్దానికి మరో అర్థం. ఈ జన్మపాశ నివృత్తికై మాతాపితృ రూపమైన శివలింగాన్ని అంటే జన్మలింగాన్ని అర్చించాలి. భం గచ్చతి ఇతి భగః అంటే భం అంటే వృద్ధిని, గచ్చతి ఇతి అంటే పొందునది కనుక భగము అని ప్రకృతికి పేరు. అర్థమవ్వలేదేమో అన్నట్టు ఇంకోసారి చదువుతున్నానండి. బం గచ్చతి ఇతి భగః అంటే వృద్ధిని పొందినది కనుక భగము అని ప్రకృతికి పేరు. ప్రకృతి నుండి ఈ సృష్టి ఇలా వృద్ధి పొందుతూనే ఉంటుంది. పంచభూతాత్మకం ప్రకృతి. ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి ఇవి పంచభూతాలు. పంచభూతాల నుండి పుట్టినవే పంచ జ్ఞానేంద్రియాలు. చెవి, చర్మం, కన్ను, నాలుక, ముక్కు ఇవి జ్ఞానేంద్రియాలు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదులు వాటి గుణాలు. ఈ గుణాలను లేక భోగాలను ఇంద్రియాలు అనుభవిస్తూ ఉంటాయి. భగానికి అంటే ప్రకృతికి సంబంధించింది గనుక భోగం. ప్రకృతికి ఆధారభూతుడు పరమాత్మ గనుక ప్రకృతి జన్యమైన ఇంద్రియాల ద్వారా మనం అనుభవిస్తున్న భోగాలన్నిటికీ ఆధారభూతుడు అనగా ఇచ్చేవాడు పరమాత్మ అయిన శివుడే. భగము అనగా ప్రకృతికి స్వామి అయిన భగవానుని ఋషులు భర్గడు అని పిలుస్తారు. పురుష ప్రకృతులు రెండు అవిభాజ్యతత్వం. లోకాలను ప్రకాశింపచేసే సూర్యుడు ప్రత్యక్ష భగవానుడు. లోకంలో తల్లి బిడ్డకు జన్మనిచ్చిన గర్భకారకుడు తండ్రి. అలాగే ప్రసవ ధర్మం గల ప్రకృతి యందు ఈ జగత్తును సృష్టించేవాడు లింగరూపుడైన శివుడు. లింగం అంటే గుర్తు లేక చిహ్నం. పురుష శబ్దం వాచ్యుడైన పరమాత్మనకు చిహ్నమే లింగం. ఆదివారం నాడు మహాలింగాన్ని పంచగవ్యాలతో ఓంకారంతో అభిషేకించాలి. గోమయం, గోజలం, గోక్షీరం, పెరుగు, నెయ్యి ఇవి పంచగవ్యాలు. ఓంకారానికి ధ్వని లింగమని, స్వయంభులింగానికి నాదలింగమని, యంత్రానికి బిందులింగమని, ప్రతిష్ఠిత లింగానికి మకారలింగమని, ఉత్సవమూర్తులకు ఉకారలింగమని, గురువు యొక్క శరీరానికి అకారలింగమని పేర్లు. శివశక్తి కలగటానికి సులువైన ఉపాయం చెబుతాను వినండి. మానవుడు రుద్రాక్ష ధారణ వలన 4వ వంతు భక్తిని, విభూతి ధారణ వలన అర్ధభాగాన్ని, మంత్రజపం వల్ల 3 వంతుల భక్తిని పూజిస్తే పూర్ణ భక్తిని పొందుతారు. పూర్ణభక్తి కుదిరితే జన్మరాహిత్యమే దాని ఫలం. సూతుణ్ణి మహర్షులు ఓంకార మహిమను, 6 లింగముల మహిమలను, శివభక్తుని పూజించే క్రమాన్ని వివరించమని కోరగా సూతుడిలా అంటున్నాడు. మహర్షులారా, శివుని కృపతో మీకు సమాధానం చెబుతున్నాను వినండి. అందరి రక్షణ భారాన్ని ఆయన స్వీకరించుగాక. ప్రకృతి నుండి పుట్టిన సంసార మహాసముద్రానికి ప్ర అంటే పేరు. దానిని దాటించే నావ గనుక ఓంకారానికి ప్రణవం అని పేరు. ప్ర ఈజ్ ఈక్వల్ టు ప్రపంచం, నా ఈజ్ ఈక్వల్ టు లేదు, నా ఈజ్ ఈక్వల్ టు మీకు. ఈ అర్థాన్ని బట్టి కూడా ఓంకారానికి ప్రణవం అనే పేరొచ్చింది. ఇంకొకటి ప్రహ ఈజ్వల్ టు నిశ్చయంగా, నా ఈజ్వల్ టు నడిపించును అంటే మోక్షానికి, వా ఈజ్వల్ టు మిమ్మల్ని అనే అర్థంలో కూడా ప్రణవ శబ్దం సిద్ధించింది. మాయాతీతుడు, శుద్ధ చైతన్య స్వరూపుడు అయిన పరమాత్మనకు నూతనుడు అని పేరు. సాధకుడైన వానిని నూతనునిగా చేస్తుంది కనుక ఓంకారానికి ప్రణవమని పేరు. ప్రణవం స్థూల, సూక్ష్మ భేదం చేత 2 రకాలుగా ఉంది. ఓంకారం అనే ఏకాక్షరానికి సూక్ష్మ ప్రణవమని, పంచాక్షరికి స్థూల ప్రణవమని పేర్లు.
సూక్ష్మ ప్రణవంలో అవ్యక్తంగా ఉన్న పంచవర్ణాలు స్థూల ప్రణవంలో సువ్యక్తమయ్యాయి. జీవన్ముక్తుడైన జ్ఞాని సర్వమంత్రసారమైన సూక్ష్మ ప్రణవాన్ని, ప్రణవ ప్రతిపాద్యమైన పరమాత్మను ధ్యానిస్తూ దేహపతన పర్యంతం జపించాలి. అట్టి జ్ఞాని శివునితో లయమవుతాడు. అర్థానుసంధానం లేకుండా కేవల మంత్రజపాన్ని చేసిన వ్యక్తి యోగి అవుతాడు. సూక్ష్మ ప్రణవం తిరిగి హ్రస్వం దీర్ఘం అని 2 విధాలు. ఆకారం, ఉకారం, మకారం, బిందువు, నాదం, శబ్దం, కాలం, కళ వీటితో కూడినది దీర్ఘ ప్రణవం. ఇది హృదయంలో మాత్రమే ఉంటుంది. అకార, ఉకార, మకారాలతో కూడిన ప్రణవం హ్రస్వ ప్రణవం. అకారం శివుడు, ఉకారం శక్తి, మకారం శివశక్తులు ఐక్యం. సర్వపాపక్షయాన్ని కోరే సాధకుడు ఈ దృష్టితో హ్రస్వ ప్రణవాన్ని జపించాలి. ఇక ప్రవృత్తులు అంటే రక్తి మార్గమైన కర్మ మార్గంలో అంటే సంసారంలో ఉన్నవారు హ్రస్వ ప్రణవాన్ని మాత్రమే జపించాలి. వేద పఠనానికి ఆదిలోనూ ఉభయ సంధ్యల యందు చేసే సంధ్యావందనంలోనూ ఓంకారం చేయాలి. 9 కోట్ల ఓంకారాన్ని జపించిన పురుషుడు ముందు పరిశుద్ధుడవుతాడు. ఆపై పృథ్వీతత్వం మొదలుగా ఆకాశతత్వం వరకు 45 కోట్ల ఓంకారాన్ని జపించాలి. ఈ విధంగానే ఆ పంచేంద్రియ గుణాలైన గంధాదులు మొదలు శ్రవణం వరకు 45 కోట్లు ఓంకారాన్ని జపిస్తే వాటిని జయిస్తాడు. ఇంకొక 9 కోట్లు జపిస్తే అహంకార తత్వాన్ని జయిస్తాడు. మునులారా, ఆ పైన ఆత్మసాక్షాత్కారం పర్యంతము జపాన్ని కొనసాగించాలి. ఈ విధంగా 108 కోట్ల ఓంకారాన్ని జపించిన వ్యక్తి జ్ఞాని అయి శుద్ధ యోగాన్ని పొంది జీవన్ముక్తుడవుతాడు. మంత్రం యొక్క ఋషి, ఛందస్సు, దేవత ఇత్యాదులను స్మరించి అంగన్యాస కరన్యాస జపం చేయాలి. అకారాది హకార పర్యంతం ఈ వర్ణంతో కూడిన ప్రణవాన్ని తన దేహంలో న్యాసం చేసిన వ్యక్తి ఋషి అవుతాడు. క్రియాయోగి, తపోయోగి, జపయోగి అని శివయోగులు 3 విధాలుగా ఉన్నారు. సంపదను వినియోగించి శివపూజ చేస్తూ సాష్టాంగ నమస్కారాది క్రియాతత్పరుడగు భక్తుడు క్రియాయోగి. మితాహారుడై బాహ్యేంద్రియాలను జయించి పూజాతత్పరుడై ద్రోహచింత లేనివాడు తపోయోగి. ఈ గుణాలనే కలిగియుండి కామక్రోధాదులను జయించి శాంతమనస్కుడై సర్వకాలములయందు జపం చేయు భక్తుడు జపయోగి. ఇలాంటి వారిని పూజించాలి. ఇప్పుడు జపయోగాన్ని గురించి చెబుతాను, వినండి. తపస్సు చేసుకోవాలనే వారి కొరకు జపం విధించబడింది. జపం జన్మబంధాన్ని తుడిచివేస్తుంది. ముందుగా నమః ఉచ్చరించి తర్వాత చతుర్థి విభక్తిలో శివనామాన్ని చేర్చగా నమః శివాయ అను పంచాక్షరి మంత్రం ఏర్పడింది. ఓంకారంతో కలిపి దీనిని జపించాలి. శుక్లపక్షంలో ప్రారంభించి కృష్ణపక్షాంతం వరకు జపించాలి. మాఘ, భాద్రపద మాసాలు జపానికి ఉత్తమోత్తమైనవి. సాధకుడు జప సమయంలో 1 పూట మాత్రమే భుజించాలి. మితవాసి అయి శమదమనాదులను కలిగి ఉండాలి. మాతృదేశ సేవ, మాతాపితృ సేవ విడవరాదు. శివుని ఇలా ధ్యానించాలి. ఇక్కడ శ్లోకాన్ని నేను స్క్రీన్పై ఇస్తున్నానండి, తాత్పర్యం మాత్రం చదువుతున్నాను. పద్మాసనస్థుడు, శుభాలనిచ్చేవాడు, గంగతో చంద్రగలతో కూడినవాడు, వామాంకమందు శక్తితో కూడినవాడు, ప్రమదగణ పరివేష్టితుడు, మృగధరుడు, త్రిశూలుడు, హస్తములయందు వరద అభయ ముద్రలను ధరించిన అనుగ్రహ స్వరూపుడు అయిన సదాశివుని స్మరిస్తున్నాను. సాధకుడెప్పుడు హృదయంలో కానీ సూర్యమండలమందు కానీ శివుని భావన చేసి మానసిక పూజ చేసి తూర్పు ముఖంగా కూర్చుని పంచాక్షరిని జపించాలి. ఆపై అంటే జపం పూర్తయిన రోజు కృష్ణపక్ష చతుర్దశి నాడు 12,000 పంచాక్షరిని జపించి ఉత్తమమైన బ్రాహ్మణ శ్రేష్ఠులను అంటే భార్యతో కూడి ఉన్న వారిని వరించి వారి యందు ఈశాన తత్పురుష, అఘోర, వామదేవ, సద్యోజాత రూపాలను భావన చేసి పూజించాలి. అట్టి శివభక్తుడు కల్పాంతం వరకు శివలోకంలో ఉంటాడు. మునులారా, ఈ సృష్టి అనంతం, ఇదంతా శివస్వరూపం. ఇందులో అనంతకోటి శివలోకాలున్నాయి. వాటిని వర్ణించడం దుర్ఘటం. శివుడు సర్వోత్కృష్టుడు అని తెలుసుకోవటమే శివలోక మహిమానువర్ణన శ్రవణఫలం. కనుక శివభక్తిని కలిగి ఉంటే చాలు, నరుడు ముక్తుడవుతాడు. ఇంతవరకు శ్రద్ధగా విన్న ఋషులు బంధమోక్ష స్వరూపాన్ని వివరంగా చెప్పవలసిందని కోరగా సూతుడిలా అంటున్నాడు. సూత మహర్షి ఏం చెప్తున్నారన్నది రేపటి భాగంలో చదువుకుందామండి. సర్వం ఉమామహేశ్వర పాదార్పణమస్తు. నమః శివాయ. ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అండి. 1 + 9 + 8 = 1 ఎలా అన్నది ప్రూవ్ చేయండి. మీకు ఆన్సర్ తెలిస్తే ఇప్పుడే కామెంట్ చేయండి, లేదంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి. నిన్నటి ఈ క్వశ్చన్కి ఆన్సర్ పెదవులు.